నమస్కారం. మ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ 12 రాశులకి ఈ డిసెంబర్ నెల ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూసుకోవాలి. చూడు రామచిలుక, ఈ డిసెంబర్ నెల ఈ మకర రాశికి జాతకం ఎలాగున్నది చూడు. శివుడు, పార్వతి, వినాయకుడు, బ్రహ్మదేవుడు. ఇప్పుడు మకర రాశికి ఎలాగున్నదంటే 11 ఆదాయము, ఖర్చు 2. కానీ మకర రాశికి కొంత ఏలినాటి శని మాత్రం నడుస్తుంది. కానీ జన్మస్థానికి శని మాత్రం మొత్తానికి ఖతమైపోయింది. ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. మంగళవారం రోజు మీరు ఏదైనా పని పెట్టుకోండి, పని శుభ్రంగా నెరవేరుతాయి. అదృష్ట సంఖ్య 8. కలిసి వచ్చే అదృష్టం కూడా 8. కలుసుకునే రంగు బట్ట కూడా మొత్తానికి మాత్రం మంచి బట్టలే, కానీ నల్ల వస్త్రము, రెడ్, బ్లూ ఈ 3 బట్టలు మాత్రం వాడవద్దనేమాట, మంచిది కాదు. కానీ వెంకటేశ్వర స్వామి పుట్టింది రాశి, శాంతంగానే ఉంటారు. కానీ కొన్ని మొండితనాలు, మొండి బుద్ధులు మాత్రం ఉంటాయి. కానీ ఇది మకర రాశికి ఫలితము చాలా బాగున్నది. కానీ శని ఉన్నా కానీ అది శని మంచి చేసే పోతుంది, కానీ చెడు చేసే అనేది వెళ్ళిపోదు. ఈ డిసెంబర్ నెల ఈ మకర రాశికి ఎలా ఉన్నదంటే ఫలితాలు, ఉద్యోగంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కూడా మంచిగానే కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది. బిజినెస్లో కూడా నష్టం కాదు, బిజినెస్ కూడా మంచిగానే పెరుగుతుంది. అనుకునేది కూడా స్వయంగా జరుగుతుంది. నష్టపరిహారం అనేది లేదు. కానీ మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత దేవుని దర్శనం చేసుకుంటారో అంత శుభం అనేది కలుగుతుంది. కానీ శనివారం రోజు నాడు ఒకసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అంత దర్శనం అనేది కలుగుతుందనేమాట. మీరు మొత్తానికి ఒక యాత్ర తిరుపతికి వెళ్తే అంత శుభం అనేది కలిసి వస్తుంది. కానీ ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా అనుకున్న పని కూడా శుభ్రంగా అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కానీ మొత్తానికి మాత్రము ఖర్చులు కూడా బాగా చాలా తగ్గిపోతాయి. నమ్మిన పనులు కూడా బాగా నెరవేరుతాయి. కానీ బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలైనా కానీ ఆ గొడవలు కూడా చాలా తగ్గిపోతాయి అన్నమాట. కానీ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేకున్నా కానీ మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక వస్తువు, చక్రము, బండి, ఇప్పుడు ఏదో ఒక వాహనం కూడా తీసుకోవాలనుకుంటే కూడా ఆ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది అన్నమాట. కానీ మొత్తానికి మాత్రము పట్టుదలతోనే సాధించేది అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నదమ్ముల కన్నా మించిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చిన్న లేకుండా పెద్ద లేకుండా సమస్యలు అన్నీ బాగా నెరవేరి, అంటే పుట్టినములో కాకుండా మళ్ళీ బయట స్థానం ఉన్న వాళ్ళు కూడా ఉంటే ఆ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. దానికి డాక్టర్ సీటు మంచి గురించి చెడు గురించి ఆలోచించిన వాళ్ళు కూడా బాగా నెరవేరుతాయి. మళ్ళీ ఆరోగ్యాలు కూడా హెల్త్ కూడా మంచిగానే ఉంటాయి. ఇప్పుడు ఈ మకర రాశికి ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. మకర రాశి ఉన్నవాళ్ళు అనుకున్న ఫలితాలు కూడా మంచిగానే నెరవేరుతాయి అన్నమాట. ఒకరికి కష్టాల మీద బతకాలి కదా, వాళ్ళు చేయాలి, మనం తినాలన్నట్టుగా ఆలోచన ఉండదు. అంటే మీ కష్టం చేస్తారు, మీ రెక్కల మీద నడుచుకుంటారు. ఒకరి సొత్తుల మీద ఆలోచన చేసే వాళ్ళు మాత్రం కారు. కానీ మీకు భార్య, మీకు ఎక్కడిపోయినా ఒకరి మాట ఒకరి భార్య భర్తలు కూడా విడిపోయే అవకాశం, అంటే కలుసుకునే అదృష్టం ఉన్నది. ఒకరి మాట ఒకరు వినేది కూడా ఉంటుందన్నమాట. భార్య భర్తలు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే భార్య భర్తలు కూడా కలుసుకునే అదృష్టం కూడా ఉంది భార్య భర్తలకి. కానీ కుటుంబంలో మనశ్శాంతి అనేది అవుతుంది. ఇప్పుడు పెళ్లి గురించి కూడా ఆలోచించిన చేస్తే ఈ డిసెంబర్ నెల ఈ మకర రాశి కూడా జాతక ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైనా పని పెట్టుకోవాలనుకున్నా మంగళవారం రోజు అండి మీరు ఏదైనా పని పెట్టుకోండి, మీ పని మాత్రం శుభంగా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎలాంటి దోషం లేదు, ఎలాంటి దరిద్రం లేదు. అనుకున్న పనులు అన్నీ స్వయంగా జరిగి మళ్ళీ మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మీకు మనసులో శాంతం కూడా అవుతుంది. నమ్మిన పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అనుకున్న పని కాకపోయినా కానీ అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ మకర రాశికి మీ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కానీ మొండితనాలు జగమొండి చేస్తే మంచిది కాదు. ఎంత నిదానం చేసి ఎంత మెల్లగా చేసుకుంటే అంత పని శుభ్రంగా అవుతుంది. అంత ఏం కష్టం అనేది కాదు. ప్రాణగండాలు కూడా దాటిపోయినాయి. యాక్సిడెంట్ కూడా ఉండే ఆ టైం కూడా పోయింది. ఇప్పుడు ఏదో ఆహ్వానము, బండి, చక్రము ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నా ఆ పని కూడా శుభ్రంగా అవుతుంది. నష్టం ఏమి కాదు. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఇంట్లో లేకున్నా కానీ బయట ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ బయట ఉన్న వాళ్ళతో కూడా పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. అనుకున్న పనులు అవుతాయి. మన విదేశాల గురించి కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఉంటే మంగళవారం రోజు విదేశ ప్రయాణం కూడా ఎప్పుడైనా చేస్తే కూడా డిసెంబర్ నెలలో కూడా పని కూడా శుభ్రంగా నెరవేరుతాయి. మీరు ఎంత దేవునికి నమస్కారం చేస్తారో అంత కూడా శుభం కూడా కలిసి వస్తుంది. ఈ శని మీకు మంచి చేసే పోతుంది, కానీ చెడు చేసే అయితే పోదు. అనుకున్న పనులు కలిసి ఈ వెంకటేశ్వర స్వామికి ఒక యాత్ర దర్శనానికి వెళ్తే అంత శుభం అనేది కలిసి వస్తుంది మీకు.